హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చేసి వ్యూవర్స్ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ప్లీజ్ గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్తో యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి విద్యుత్ శాఖ నుండి భారీగా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు కూడా లేదు, మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి అర్హత చూసుకున్నట్లయితే ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అనమాట. ఈ నోటిఫికేషన్లో 337 పోస్టులు అనేది భర్తీ చేశారు. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వారు వచ్చేసి కొండాకొలాన్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ వాళ్ళు వచ్చేసి మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. దీనికి వచ్చేసి హ్యూమన్ రిసోర్స్ గ్రూప్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 21/7/2025 అనమాట. అంటే మనకి నెక్స్ట్ మంత్ 21 వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఇచ్చారనమాట లాస్ట్ డేట్ వచ్చేసి. ముందుగా ఐటీఐ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 122 వేకెన్సీస్ అయితే మనకి భర్తీ చేశారు. ఇందులో వచ్చేసి చెక్ చేసుకోవచ్చు. ఇందులో కేటగిరీ వైజ్గా మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేశారనమాట. అంటే ఏ జాబ్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది రిలీజ్ చేశారు. ఫిట్టర్ 24 వేకెన్సీస్, మెకానిస్ట్ 4 వేకెన్సీస్, గ్యాస్ 4 వేకెన్సీస్. ఇలా చూసుకున్నట్లయితే మనకి ఐటీఐ వాళ్ళకి వచ్చేసి చాలా వేకెన్సీస్ అయితే భర్తీ చేశారనమాట. వీళ్ళకి వచ్చేసి పర్ మంత్ స్టిఫండ్ వచ్చేసి స్టార్టింగ్లో వచ్చేసి 7,700 రూపీస్ అయితే పే చేస్తున్నారనమాట. అండ్ 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు లాస్ట్లో వచ్చేసి 8,050 రూపీస్ అయితే మీకు పే చేస్తున్నారనమాట. ఈ మధ్యలో మీకు స్టిఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా గైస్? ఇంకా ఏజ్ చూసుకున్నట్లయితే మీకు మినిమం ఏజ్ వచ్చేసి 14 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 24 ఇయర్స్ అనమాట. ఓకేనా గైస్? అలాగే మీకు డ్యూరేషన్ వచ్చేసి మీకు మ్యాక్సిమం వచ్చేసి మీకు 1 ఇయర్ ట్రైనింగ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారనమాట మీకు వచ్చేసి. ఓకేనా గైస్? ఇంకా డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి వచ్చేసి టోటల్ వచ్చేసి మనకి 122 వేకెన్సీస్ అయితే భర్తీ చేశారనమాట. అంటే 94 వేకెన్సీస్ భర్తీ చేశారనమాట ఈ నోటిఫికేషన్లో వచ్చేసి. కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే మనకి మెకానికల్ 42, ఎలక్ట్రికల్ 24, కెమికల్ 5, ఎలక్ట్రానిక్స్ 5, సివిల్ వచ్చేసి 8 వేకెన్సీస్ అనమాట. పర్ మంత్ స్టిఫండ్ చూసుకున్నట్లయితే 8,000 శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. మినిమం ఏజ్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ ఉండాలన్నమాట. మ్యాక్సిమం ఏజ్ చూసుకున్నట్లయితే 25 ఇయర్స్ అనమాట. ఈ ఏజ్ మధ్యలో ఉన్నవారు ఈ జాబ్స్కి వచ్చేసి ఎలిజిబుల్ అనమాట. దీనికి కూడా సేమ్ డ్యూరేషన్ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా గైస్? ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేసి గ్రాడ్యుయేట్స్ అనమాట. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి వచ్చేసి పర్ మంత్ వచ్చేసి 9,000 స్టిఫండ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ అనమాట. దీనికి కూడా సేమ్ డ్యూరేషన్ అనమాట. 1 ఇయర్ ట్రైనింగ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో వచ్చేసి మీకు గ్రాడ్యుయేట్ వాళ్ళకి వచ్చేసి 120 వేకెన్సీస్ అయితే ఇందులో మనకి టోటల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే మనకి కేటగిరీ వైజ్గా మనకి జాబ్స్ అనేవి డివైడ్ చేశారనమాట. మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ప్రతి కేటగిరీ వాళ్ళకి కూడా జాబ్ అయితే ప్రొవైడ్ చేశారు. వీటిలో మీకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో హౌ టు అప్లై అయితే కామెంట్ చేయండి. ఓకేనా గైస్? ఇంకా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి యూఆర్లో వచ్చేసి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. అలాగే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 13 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. ఇంకా మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి దీంట్లో ఎటువంటి ఎగ్జామ్ లేదు, అలాగే ఇంటర్వ్యూ కూడా లేదు. కాబట్టి మీ యొక్క మార్క్స్ బేస్ లిస్ట్ని చూసుకొని మీకు సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ప్రిఫరెన్స్ వచ్చేసి లోకల్ క్యాండిడేట్స్కి ఎక్కువగా మనకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు అప్లై చేసుకోవడానికి. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇంకా దీనికి వచ్చేసి ఎలా అప్లై చేసుకోవాలనుకుంటున్నారంటే ఫస్ట్ వచ్చేసి మీరు ఆన్లైన్లో మీకు రిజిస్టర్ అకౌంట్ చేసుకొని అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, వాటిని వచ్చేసి అటాచ్ చేసి
ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా గైస్. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీకు మీ యొక్క 10th 12th ఐటీఐ డిప్లొమా డిగ్రీ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీ దగ్గర క్యాస్ట్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ కానీ ఉంటే అది కూడా కావాలి. అండ్ మీ యొక్క పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క ఆధార్ కార్డ్, అలాగే మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. 2 ఫొటోస్ అయితే ఉండాలన్నమాట. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. నోటిఫికేషన్ వచ్చేసి మనకి 20 అయితే స్టార్ట్ అయింది ఈ మంత్. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి 21st జూలై అనమాట. మీకు ఇంకా ఇంపార్టెంట్ లింక్స్ వచ్చేసి మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. వీళ్ళైతే చెక్ చేసి అప్లై అయితే చేసుకోండి. వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం మనకు విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. మర్చిపోకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.